నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం చేసుకుని మీ మనస్సులో ఉన్న సంకల్పాన్ని విన్నవించుకోండి. శ్రీ మహానారాయణాయ నమః, శ్రీ మహాసత్యదేవాయ నమః, శ్రీ సనాతన నారాయణాయ నమః. ఆదౌ నిర్విఘ్నేన ప్రసమాప్త్యర్థం మహాగణాధిపతి పూజాంగ కలశారాధనం కరిష్యే. ఈ పాత్రకి గంధం రాసి కుంకుమ అలంకారం చేయండి. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా అర్గ్వేదోధైర్వేదः సామవేదో హ్యథర్వణः అంగైశ్రధైతాः సర్వే కలశాంబు సమాశ్రితాः ఆ కలశేషు ధావతి పవిత్రే పరిశుచ్యతే ఉక్థైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వా ఇదగం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణావ ఆపః పశవ ఆపో నమాపో మృతమాపः సమ్రాడాపో విరాడాపः స్వరాడాపశ్చందా విష్క్యాపో జ్యోతిర్విష్క్యాపో యజుగుష్క్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భువస్వరాపవోం. తమలపాకుతో నీళ్ళలో తిప్పండి. గంగే చయమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యో జలేస్మిన్ సన్నిధిం కురు. ఆ నీళ్లు పూజా వస్తువుల మీద జల్లండి. కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య కావేరీ తుంగ భద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీత విఖ్యాతాః పంచగంగా ప్రకీర్తితాః. స్వామివారి దగ్గర జల్లండి. దేవం సంప్రోక్ష్య అక్కడ కలశం మీద విగ్రహాల మీద తర్వాత మీ ఇద్దరి మీద దేవం సంప్రోక్ష్య ఆత్మానం చ సంప్రోక్ష్య ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సీదసాదనం హరిద్రాబింబే గణపతిమావాహయామి స్థాపయామి పూజయామి అసునీతే పునరస్మాసు దిక్షః పునః ప్రాణమిహనో రేహి భోగం జోక్పశ్యేమ సూర్యముత్తరంతమృతేమృయానస్పుస్తి అమృతం వై ప్రాణామృతమాపః ప్రాణానేవ యథా స్థానోప్యైతే. తమలపాకు పక్కన పెట్టేసి 2 అక్షతలు తీసుకోండి. స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్వం ప్రీతి భావేన బింబేస్మిన్ సన్నిధిం కురు. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. మొత్తంగా వేసేసేయండి. ధ్యానం అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మహాగణపతిం ధ్యాయామి మహాగణపతిమావాహయామి నవరత్నఖచిత సింహాసనార్థం అక్షతాన్ని సమర్పయామి. తమలపాకుతో నీరు చూపించి పళ్ళల్లో వేయండి. పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోరర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనం సమర్పయామి. స్నానం చేయిస్తున్నట్టుగా నీళ్లు మార్జన చేయండి. ఆపోహిష్ఠామయో భవః తానవూర్జేతధాతన మహేరణాయ చక్షసే యోవశివతమోరహస్తస్య భారయతే హనః ఉషదీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్మథ ఆపో జనయథాజనః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం నీరు చూపించి పళ్ళలో వేయండి. శుద్ధ ఆచమనం సమర్పయామి. 2 అక్షతలు. అభివస్త్రాస్వసనాన్నిర్జాభిధేనో సుదుగా పూయమానః అభిచంద్రాభర్తవేనో హిరణ్యాభ్యస్వాన్ రజినో దేవసోమ. స్వామివారి దగ్గర వేయండి. వస్త్రం సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహయం పురస్తాదు ఆయుష్యమగ్రియం మృతుముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. అక్షతలు వేయండి. ఉపవీతార్థమక్షతాన్ సమర్పయామి. గంధద్వారాందురాధర్ష నిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహ పుష్పయే శ్రియం. గంధం జల్లి పువ్వు అక్కడ పెట్టేసేయండి. శ్రీచందనం సమర్పయామి. ఆయనేతే పరాయనే దూర్వా ఆరోహంతు పుష్పిణీః ప్రదాశ్చ పుండరీకాన్ సముద్రస్య అర్ధాశ్చ పుండరీకాన్ సముద్రస్య గృహాయిమే అలంకరణార్థం హరిద్ర కుంకుమ చూర్ణం సమర్పయామి. అథ పుష్పైః పూరయామి అక్షతైః పూరయామి. ఈ పుష్పాలు తీసుకుని స్వామివారి దగ్గర సుముఖాయ నమః అంటూ పూజ చేస్తూ ఉండండి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః,
నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షతాన్ని సమర్పయామి. 2 అక్షతలు కూడా వేసి నమస్కారం చేసుకోండి. స్వామికి ధూపం చూపించండి. వనస్పత్యుద్భవైర్దివ్యైర్నానాగంధై సంయుతః ఆఘ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రదృశ్యతాం. ఎడమ చేత్తో పట్టుకుని కుడి చేత్తో అద్దండి. ధూపమాఘ్రాపయామి. తమలపాకుతో నీరు చూపించి పళ్ళెంలో వేసేయండి. ధూప దీపానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. ఈ ప్రసాదాన్ని నివేదనగా చేర్పించండి. ఓం భూర్భువస్సుభారథ్రవరే అక్కడి నుంచి దాని మాకు సరే పళ్ళు లైఫ్ ఇది కూడా ఈ ప్రసాదాలు మీకు ఇవ్వాలండి. ఓం భూర్భువస్సుభారథ్రవరేణ్యం భర్గోరేవశ్రీమహే ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తేన పరిశించామి అమృతమస్తు అనండి. అర్థంత్వా సత్యేన పరిశించామి అమృతమస్తు. మహాగణపతయే గుడఖండ సహిత నారికేల చకలే సహిత రసఫలాన్ని నివేదయామి. 5 మార్లు అలా చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. నీరు చూపించి పల్లెల్లో వేయండి. మధ్య మధ్య పానీయం సమర్పయామి. హస్తో వృక్షాలయం వారో వృక్షాలయామి. అనంతరం శుద్ధాచమనం సమర్పయామి. ఇందులో 2 వక్కలు పెట్టేసి ఆ తాంబూలం ఇక్కడ పెట్టేసేయండి. భోగి ఫలైస్స కర్పూరైర్నాగవల్లీధరైరిదం ముక్తా చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రదృశ్యతాం. తాంబూలం సమర్పయామి. మరలా నీరు చూపించి వేయండి. తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. పట్టుకోండి. హారతి కర్పూరం ఇస్తాను. ఓం వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు వారే సర్వాణి రూపాణి విజిత్య ధీరః నామాని కృత్వాభివదన్ యదాస్తే. మహాగణపతయే నమః. కర్పూర నీరాజనం దర్శయామి. అనంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. నిత్య శ్రీరస్తు నిత్య సన్మంగళాని భవంతు. నమస్కరోమి. హర నమః పార్వతీసుతయే శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం సుమశ్చైకరంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః బాలచంద్రో గజానః వక్రతుండశూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః. షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి. విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. కళ్ళగద్దుకుని స్వామివారి దగ్గర వేసేయండి. మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. మరలా 2 అక్షతలు తీసుకుని మనస్సులో ప్రదక్షిణ చేస్తున్నట్టు భావన చేయండి. యాని కాని చ పాపాని జన్మాన్ ప్రకృతాని చ తాని తాని నశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష వినాయక. అలా వేసి నమస్కారం చేసుకోండి. ప్రదక్షిణ పూర్వక ప్రార్థన నమస్కారం సమర్పయామి. మరలా అక్షతలు పూజ చేయండి. ఛత్రమాచ్ఛాదయామి చామరాభ్యాం వేదయామి నృత్యం దర్శయామి గీరం శ్రావయామి. ఆందోళికారోహణం కల్పయామి. అశ్వారోహణం కల్పయామి. గజారోహణం కల్పయామి. రాజోపచార శక్తియోపచార భక్తియోపచార పూజాం ప్రకల్పయామి. 2 అక్షతలు తీసుకోండి. యశ్చ స్మృత్యా చ నామోక్త్యార్పః పూజాక్రియాదిషు న్యూనం సంపూర్ణ ధాన్యాది సద్యో వందే గణాధిపంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః. చెప్పండి. గణపతిం యథాస్థానం ప్రవేశయామి. శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఇంతవరకు మనం విఘ్నేశ్వర